కాలం గడిచింది. హస్తినాపురం యువరాజు దేవవ్రతుడు జ్ఞానం మరియు యుద్ధాలలో నైపుణ్యం సంపాదించాడు. గురు పరశురాముని శిక్షణలో అతను తన కాలంలో గొప్ప యోధుడిగా మారాడు. అతని ధైర్యం, జ్ఞానం మరియు విశ్వాసం అందరి హృదయాలను గెలుచుకుంది. ఒకరోజు యమునా నది దగ్గర వేటలో ఉన్న శంతను మత్స్యకారుడి కుమార్తె సత్యవతిని చూసి ఆమె అందచందాలకు ఆకర్షుడయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శాంతను సత్యవతిని వివాహం చేయమని అడగగా ఆమె తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టాడు. ఆమెకు పుట్టే పిల్లలే హస్తినాపురానికి రాజులు కావాలి. దీంతో దేవవ్రతుడు సింహాసన హక్కును కోల్పోవాల్సి వస్తుంది. ఈ ఆలోచనతో శాంతను విషాదంలో మునిగిపోయాడు. తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు పరిస్థితిని తెలుసుకుని సత్యవతికి తండ్రి వద్దకు వెళ్ళాడు. ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను సింహాసన హక్కును విడిచిపెడతాను. జీవితాంతం బ్రహ్మచార్యం పాటిస్తాను. సత్యవతికి పుట్టే పిల్లలే హస్తినాపురానికి రాజులు అవుతారు. ఈ ఘోర ప్రతిజ్ఞతో దేవతలు కదిలిపోయాయి. అతడిని భీష్ముడుగా పిలిచారు. తన కుమారుడి త్యాగంతో ఆక్రందన చెందిన శంతను భీష్ముడికి ఇచ్ఛామృత్యువు అనే వరాన్ని ఇచ్చాడు. అతను తన మరణాన్ని తానే ఎంచుకునే శక్తిని కన్నీళ్లు కంటూ శంతను భీష్ముడిని హత్తుకుని తన కుమారుడి భక్తిని గుర్తించాడు. ఈ విధంగా భీష్ముడు హస్తినాపురానికి సంరక్షకుడిగా, ధర్మసూచకుడిగా నిలిచాడు. అతని త్యాగం కురువంశానికి భవిష్యత్తు మార్గాన్ని నిర్దేశించి మహాభారత యుద్ధానికి పునాది వేసింది. Thanks for watching. Like, share and subscribe.